ప్రజలు గుర్తిస్తారు. మంత్రి గారు, మీకు తెలియని రాజకీయం కాదు సరే. ఆ రోజు అంటే మేము భాయి ఇబ్బందులు లేవు, అన్ని కలిసి చేసుకున్నాం. నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వచ్చింది కదా, రెండు ప్రభుత్వాలు, ఇంకా అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఉంది. కానీ ఇవాళ ఇంత క్లియర్గా మీరు వివరిస్తున్నా కూడా అంటే కేవలం పొలిటికల్ ప్రయోజనాల కోసమే, అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారా? సరే, హరీష్ రావు దీన్ని భుజాన వేసుకున్నారనుకోండి, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు కాబట్టి. మరి తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద అంత స్థాయిలో ఆయన అనుమతులు కూడా రానివ్వమని ఇవాళ ఏకంగా ఎంపీలతో అఖిలపక్ష సమావేశం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వరకు వెళ్ళారు. ఆ స్థాయిలో అభ్యంతరాలు తెలపాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు చెప్పినట్లుగా రాజకీయపరమైన కారణాలే. ఎందుకంటే ఈ పోలవరం బనకచర్లకు అడ్డు తగలడం, పోలవరం బనకచర్లకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అంటే ఇందులో ఎక్కడ సాంకేతికపరమైన అంశాలు ఎక్కడ లేవు, కేవలం రాజకీయపరమైన అంశాలే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి రాజకీయ విశ్లేషకులు కానీ, అదేవిధంగా సాగునీటి రంగ నిపుణులు కానీ వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ పోరులో ఒక్కరి మీద ఒకళ్ళు పై చేయి సాధించాలనేటువంటి విషయంలో మరి ఈ పోలవరం బనకచర్ల ఇష్యూని కూడా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. దయవుంచి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి గతంలో కూడా మీరు ఏదైతే రాయలసీమ ప్రాంతం కోసం మీరు ఏదైతే మాటలు చెప్పారో అటువంటి రాయలసీమకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా రెండవది మీరు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఇటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేకుండా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏదైతే మొన్న హరీష్ రావు గారు కానీ, లేదంటే నిన్న నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఏదో తెలంగాణ నుంచి మాట్లాడుతూ ఉన్నారో, మరి ఈవేళ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు విజ్ఞులే, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. అంటే నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకి ఆ నిబంధనలు ఎక్కడ కూడా వర్తించవు ఆ ప్రాజెక్టులకి. ఇందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, మొన్ననే హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకి గోదావరి కృష్ణా బోర్డు అనుమతులు కానీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ లేవు, నియంత్రించవలసినటువంటి కేంద్రం నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఎస్, నేను అడుగుతూ ఉన్నా, ఇది ఆంధ్రాకే వర్తిస్తుందా, తెలంగాణకి వర్తించవా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇదే గోదావరి కృష్ణా బోర్డుల అనుమతి లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ మరి అనుమతి లేకుండా తెలంగాణలో ఆ రోజు ప్రాజెక్టులు మీరు చేపట్టలేదా? ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఈ రోజు కూడా లేకపోవడం కూడా వాస్తవమా కాదా? ఎందుకంటే అనుమతులు లేనటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు కూడా మీరు చేపట్టలేదా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూసుకోండి, ఒక కాళేశ్వరం, సీతారామ సాగర్, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ ఇట్లాంటి ప్రాజెక్టులకి ఏ విధమైన అనుమతులు లేకుండా మరి తెలంగాణలో మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇంకా మొదలు పెట్టడం కాదు, ఈరోజు పూర్తయినటువంటి సమ్మక్క బ్యారేజీ కానీ, పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా ఇంకా టీఎస్సీ అనుమతి తీసుకోలేదు. మీ అందరూ చూసుకోండి ఒకసారి, సేతమ్మ బ్యారేజీకి మొన్న 2025 అంటే ఈ సంవత్సరం సేతమ్మ బ్యారేజీకి 2025లో సిడబ్ల్యూసీ నుంచి టీఎస్సీ వచ్చింది. కానీ అది ఎప్పుడు ప్రారంభించారు? 2021లో ప్రారంభించి 60% పనులు పూర్తి చేసిన తర్వాత అనుమతులు తెచ్చుకున్నారు మీరు. అదేవిధంగా ఏదైతే సీతమ్మ సాగర్ లిఫ్ట్ ఉంది, దానికి కూడా 2025లోనే సిడబ్ల్యూసీ టీఎస్సీ ఇచ్చింది. కానీ ఎప్పుడు ప్రారంభించారు? 2017లో మీరు పనులు ప్రారంభించి టెండర్లు పిలిపించి మరి 70% పనులు పూర్తి చేశారు. అంటే నేను అడుగుతూ ఉన్నా, అంటే ఈ రకంగా ఏదైతే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రాకే వర్తిస్తాయి.